అందరికీ నమస్కారం. బొప్పాయి సాగు చేసే ప్రతి రైతు చెప్తున్నాను, ఏ సీడ్ తీసుకుంటే మనకి ఎంత టన్నులు రావడం జరుగుతుంది. నాకు తెలిసిన 3 సీడ్స్ మీకు అంతకుముందు పాత వీడియోలు చెప్పడం జరిగింది. బొప్పాయి సాగుకి చాలా రకాల సీడ్స్ అయితే మార్కెట్ నడుస్తుంది. కాకపోతే నాకు తెలిసిన సీడ్స్ రెడ్ లేడీ, రెడ్ బేబీ, నెంబర్ 15 ఈ 3 రకాల సీడ్సే నాకు తెలుసు. సో ఈ 3 రకాల సీడ్స్కి నేను షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రకాలకే ఏదైనా మందులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా ఫాలో అవ్వాలో కూడా చెప్తాను షెడ్యూల్ ప్రకారం. సో ఈ 3 రకాల సీడ్స్ ఒక ఎకరాకి ఎంత టన్నులు రావడం జరుగుతుంది. మనకి సీడ్స్లో ఉన్న ప్రాబ్లమా, సాయిల్ ప్రాబ్లమా, పూర్తిగా ఈరోజు మీకు చెప్తాను. సో కొంత వాతావరణం అంటే గాలి వల్ల మనకు కూడా వాయిస్ బ్రేక్ అవ్వడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి ఈ యొక్క మైక్ కూడా సౌండ్ డిస్టర్బెన్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సో కొంచెం క్షమించండి. సో వీడియో రూపంగా మనం చూసుకుంటే ఇప్పుడు రెడ్ లేడీ చూసుకుంటే ఒక ఎకరాకి 25 నుంచి 35 క్వింటాల్ టన్నుల దాకా రావడం జరుగుతుంది. రెడ్ లేడీ సీడ్ వచ్చేసి మనకి 25 నుంచి 30 టన్నుల దాకా రావడం జరుగుతుంది. అది కూడా ఏరియాని బట్టి చెప్పలేస్తాను. కొన్ని ఏరియాలో 40 కూడా 50 కూడా రావడం జరుగుతుంది. అది మనం వాడే షెడ్యూల్ ప్రకారము మళ్ళీ మనకి సాయిల్ బట్టి కూడా మారుతుంది కాబట్టి చెప్తున్నాను. సో మనకి రెడ్ బేబీ చూసుకుంటే రెడ్ బేబీ వచ్చేసి స్టార్టింగే 35 నుంచి 45 టన్నుల దాకా రావడం జరుగుతుంది. ఇంకా పండించే రైతు ఉంటే బహుశా 50 టన్నులు కూడా రావడం జరుగుతుంది. అది కూడా షెడ్యూల్ ప్రకారమే. మెయింటెనెన్స్ మంచిగా ఉంటే టన్నుల రూపంలో మనకి అధికంగా వస్తుంది. నెంబర్ 15 చూసుకుంటే స్టార్టింగే 40 నుంచి 50 టన్నులు రావడం జరుగుతుంది. అది కూడా సాయిల్ని బట్టే రావడం జరుగుతుంది. అది కూడా మనం వాడే విధానం బట్టే టన్నులు మార్పిడి అయితే జరుగుతుంది చెప్తున్నాను. రేట్ విషయాన్ని చూసుకుంటే మనము రేటు విషయానికి మళ్ళీ ఎక్కువ కాల పరిమితి, కాయలకి ఎక్కువ కాల ఏ కాయల పరిమితి ఉంటుంది మనకి. ట్రాన్స్పోర్టింగ్ ఎటువంటి కాయలకు మనకి ఉంటుంది. మార్కెటింగ్ ఏది స్పీడ్లో ఉంటుంది, ఏ సీడ్ డౌన్లో ఉంటుందో పూర్తిగా ఇప్పుడు మీకు చెబుతాను. మనకి నిల్వ ప్రకారం చూసుకుంటే రెడ్ లేడీ నెంబర్ 1లో నడుస్తుంది. మ్యాక్సిమం లాంగ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి రెడ్ లేడీతే ఎవరైనా యూజ్ చేస్తారు. లేదు కొద్దిపాటి దూరం అయితే నెంబర్ 15 యూజ్ చేస్తారు. లేదు అదే కొద్దిపాటి దూరం అయితే రెడ్ బేబీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో మీకు అర్థమైంది కదా. లాంగ్ పర్పస్ చూసుకుంటే మనము రెడ్ లేడీ ఒకటే మనకి లాంగ్ పర్పస్. మిగతా ఏ సీడ్ అయినా సరే మనకి లోకల్ అంటే మన ఊరని కాదు, కాస్త మినిమం 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు కూడా వెళ్ళడం జరుగుతుంది. మెయిన్గా మార్కెటింగ్ ఇంపార్టెంట్. ప్రతి సీడ్ కూడా లోకల్లో కూడా ఈరోజు చాలా స్పీడ్లో ఉంది మార్కెటింగ్. బొప్పాయి చూసుకుంటే మీకు 3 సీడ్ కూడా వేసుకోవచ్చు, 3 రకాల సీడ్ కూడా వేసుకోవచ్చు. సో ఈ 3 కూడా ఎలా పండించాలి, ఏ విధంగా పండిస్తే మనకి అధిక దిగుబడి వస్తుంది, మనకి ఇంకా ఇంత మనకి టన్నుల రూపంలో ఎక్కువ రావాలంటే ఎటువంటి షెడ్యూల్ ఫాలో అవ్వాలి, స్టార్టింగ్ నుంచే మీకు చివరి దాకా చెప్పడం కూడా జరుగుతుంది. ఎవరికైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఫోన్ చేయండి, చెప్తాను. సో సీడ్స్ పర్పస్ చూసుకుంటే చాలామంది చెప్తూనే ఉన్నాను, నర్సరీ అనేది ఎక్కువగా అక్కడ తీసుకోకండి. అంటే అందరని కాదు, కొంతమంది చెప్తున్నాను. కొంతమంది చేసే తప్పు ఆలోచన వల్ల సీడ్స్ మేజర్గా సీడ్స్ ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాను. అయితే ఇప్పుడు మనకి నర్సరీ మన యొక్క విలేజ్లో మా యొక్క నర్సరీ కొద్దిపాటి నర్సరీ ఉంది. సో ఈ ఇయర్ నుంచి కొంచెం నర్సరీ కూడా పెంచడం జరుగుతుంది. మీకు ఎవరికైనా సరే మొక్కలు కావాలి అంటే మనకి సంప్రదించండి. మన యొక్క ఫోన్కి 9951542891 పక్కన వీడియోలో పెడతాను. ఎవరికైనా సరే నెంబర్ 15 అయినా సరే, రెడ్ బేబీ అయినా సరే, రెడ్ లేడీ అయినా సరే, ఎవరికైనా కావాలి అంటే కంపల్సరీ మనకి తెలియజేయండి. వాళ్ళకి మనకి ఆర్డర్ ప్రకారం పంపించడం కూడా జరుగుతుంది. సో ఒక ఎకరంలో నేను నర్సరీ పెడదామని చెప్పి అనుకుంటాను, కాస్త పెద్ద నర్సరీ. ఇంకా చెప్పాలి అంటే అది కూడా ప్యూర్ క్వాలిటీ గింజలే, ఎక్కడ కూడా కెమికల్ అంటే కల్తీ లేని గింజలు. F1 గ్రేడ్తోనే పెట్టడం జరుగుతుంది. F2 గ్రేడ్, F3 గ్రేడ్ అయితే పెట్టడం లేదు. అంటే ఫేక్ గింజలు అని చెప్పి అర్థం దానికి. సో మీకు ప్రతిదీ కూడా ఒరిజినల్ గింజలే. నాకు వచ్చే లాభం కొంచెం ₹1 అయినా చాలు, కానీ రైతు ఎప్పుడు కూడా నష్టపోవద్దని చెప్పి నా యొక్క ఆలోచన. ₹1 అయినా చాలు, వచ్చే ₹1 చాలు ఫ్రెండ్స్.
కాకపోతే రైతు అనేది నష్టపోవద్దు. కల్తీ గింజలు ఇవ్వడం వల్ల రైతుకు వచ్చేసి క్రాప్ సెక్షన్ మనం ఎటువంటి సీడ్ తీసుకున్నా పైనుంచి కాయడం జరుగుతుంది. అంటే మినిమం 2 నుంచి 3 క్రాప్ కటింగ్లు రాకుండా పైనుంచి రావడం వల్ల మనకి చాలా నష్టపోతున్న రైతు వచ్చేసి ఆ తర్వాత మనం ఎటువంటి పెస్టిసైడ్స్ మందుల రూపంలో ఇచ్చినా కూడా ముందు మేజర్గా సీడ్స్ మంచిగా లేకపోతే మీరు వాడుకున్నవన్నీ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇంపార్టెంట్ వచ్చేసి మనకి సీడ్స్ ఇంపార్టెంట్. ఎవరికైనా కావాలి అంటే తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్ మనకి వేద్దామని అనే ప్లానింగ్ ఉన్నా కూడా మనకి నేను ప్రతి చెప్తూ ఉంటాను మీకు. ఆ టైంలో మీకు వేసుకోవాలనే ఉద్దేశం ఉంటే మనకి ఫోన్ చేయండి, ఎంత అడ్వాన్స్ ఇచ్చి మీరు బుక్ చేసుకోండి. అది కూడా చెప్పడం జరుగుతుంది. ప్యూర్ ఒరిజినల్ మొక్కలే మీకు పంపించడం జరుగుతుంది. మీ కళ్ళ ముందే కూడా వేయడం జరుగుతుంది. లేకపోతే మీరు ఇచ్చిన సీడ్స్ కూడా మేము వేయడం కూడా జరుగుతుంది. బహుశా మీరు ప్యాకెట్స్ ఇచ్చినా మేము అది కూడా వేయడం జరుగుతుంది చెప్తున్నాను. సో మీకు చెప్పా కదా, ప్రతిదీ కూడా 3 రకాల సీడ్ అయితే నేను అయితే చెప్పాను. రెడ్ లేడీ, రెడ్ బేబీ, నెంబర్ 15. ఈ 3 కూడా మంచిదే. మార్కెటింగ్ పర్పస్ కూడా చాలా మంచిది. అయితే మనకి ప్రైస్ ప్రకారం చూసుకుంటే అంటే రేట్ ప్రకారం చూసుకుంటే రెడ్ లేడీ ఎక్కువ ప్రైస్ వెళ్తుంది మనకి ఎప్పుడైనా సరే. రెడ్ బేబీ వచ్చేసి సేమ్ క్వాంటిటీ సేమ్ ప్రైస్ వెళ్తుంది. కాకపోతే నిల్వ అనేది కొంచెం తక్కువ ఉంటుంది మనకి, 1 or 2 days తక్కువ ఉంటుంది. నెంబర్ 15 చూసుకుంటే ఇది ఇంకా కాస్త తక్కువ ఉంటుంది. దానికి ఎకరా అంటూ దానికి ఎప్పుడు వేయకూడదు. మనం నెంబర్ 15కి మినిమం 3 ఎకరాల నుంచి 4 ఎకరాల నుంచి ఎక్కువ వేయాలి. కానీ 1 ఎకరా వేస్తా షాంపేల్ కంటే కుదరదు, అది లోకల్కే వెళ్తుంది కాబట్టి. బహుశా 3 నుంచి ఎక్కువ ఎకరాలు వేస్తే మీకు లాంగ్ ట్రాన్స్పోర్ట్ వెళ్తాం జరుగుతుంది. రేట్ పర్పస్ చూసుకుంటే మనము రెడ్ లేడీ 15 రూపాయలు ఉంటే 15 నెంబర్ వచ్చేసి 1 రూపాయి తేడాతో ఉంటుంది మీకు. 1 రూపాయి, కేవలం 1 రూపాయి, కానీ ఎక్కువ రూపాయలు అయితే కాదు. 1 రూపాయి తేడాతోనే మీకు ప్రాబ్లం అయితే ఉంటుంది. సో దిగుబడి వచ్చే విషయానికి వచ్చి చూసుకుంటే మనం నెంబర్ 15 మంచిది. రెడ్ లేడీ కూడా మంచిది, రెడ్ బేబీ కూడా మంచిది. వైరస్ చూసుకుంటే మనము చాలామంది ఫోన్ చేస్తున్నారు, రెడ్ లేడీకి వైరస్ వస్తుంది సార్, దున్నేద్దాం అనుకుంటున్నాను, రెడ్ బేబీకి వైరస్ వస్తుందా, నెంబర్ 15కి వైరస్ రాదా అని చెప్పి అంటున్నారు. సో వైరస్ రాని పంట ఏది ఉండదు. కాకపోతే నెంబర్ 15కి వైరస్ తట్టుకునే గుణం ఉంటుందని చెప్పి నా యొక్క ఆలోచన. రెడ్ బేబీకి అయినా రెడ్ లేడీకి అయినా సరే వైరస్ అనేది ప్రతి చోటగా వస్తూ ఉంటుంది. మనకి వైరస్ అనేది మనకి ఒకేసారి రాదు, మనం చేసే పనుల వల్లే వైరస్ అనేది వస్తుంది. మనకి వైరస్ వచ్చే అవగాహన ఉన్నప్పుడే మనకి తెలుసుకొని మంచి మందులు పిచికారి చేసుకోవాలి. కింద డ్రిప్ ఇరిగేషన్ అయినా సరే, సాయిల్ అప్లికేషన్ సరే, మంచి మందులు ఇచ్చేస్తే మీరు ఎటువంటి వైరస్ అయినా సరే మనం తరిమి కొట్టచ్చు అని చెప్పి నా యొక్క ప్లాను. ఒక చెట్టు వచ్చినప్పుడే మనం అబ్జర్వేషన్ చేసుకొని ముందు జాగ్రత్తలో ఉంటే చాలా మంచి విషయం అంటున్నాను. సో అర్థమైందిగా ఫ్రెండ్స్, మీకు వైరస్ రాంది ఏది సీడ్ ఉండదు, అన్నిటికీ వైరస్ వస్తూ ఉంటుంది. కాకపోతే మనం చేసే పనుల వల్లే అది కాస్త బెటర్ ఉంటుందని చెప్పి నా యొక్క ఆలోచన. సో మీకు ఎవరికైనా సరే బొప్పాయి గురించి తెలుసుకోవాలి అనుకుంటే జనవరిలో వేసుకోవాలా, జూన్ జూలైలో వేసుకోవాలా అని చాలామంది డౌట్ ఉండొచ్చు. జనవరిలో వేసుకుంటే మనకి రేట్ ఎక్కువ వస్తుందా, జూన్ జూలైలో వేసుకుంటే మనకి లాభదాయకం ఉంటుందా, ఎప్పుడు పంట నష్టం రావడం జరుగుతుంది, ఎప్పుడు మార్కెట్ రేట్ ఉంటుంది మనకి పూర్తిగా నాకైతే తెలుసు. మీకు తెలియకపోతే మనకి సంప్రదించండి. ఫోన్ నెంబర్కి ఫోన్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ ఇదే నెంబరు, ఫోన్ నెంబర్ కూడా ఇదే నెంబరు, ఒకటే సిమ్ నాదండి. ఏదైనా సరే మీకు ఎప్పుడు వేసుకోవాలని చెప్పేసి తెలియాలి అనుకున్నా కూడా ఫోన్ చేయండి. ఎప్పుడు మార్కెటింగ్ మీకు రేట్ ఎక్కువ ఉంటుంది, మీకు ఎటువంటి మందులు మనం వాడుకుంటే అధిక దిగుబడి మనం పెంచుకోవచ్చు, 1-10 మందులు వాడుకోకుండా సింగిల్ మందుతో ఎలా మనం మందులు పెంచుకోవచ్చు అంటే దిగుబడి పెంచుకోవచ్చు. చాలామంది లోకల్ ఏం చేస్తున్నారంటే చాలా మందులు వాడుకుంటున్నారు, అక్కడ లాభం రానప్పుడు మరలా మనకి ఫోన్ చేసి సార్ మేము లోకల్లో మందులు వాడుకున్నాము, అక్కడంతా మాకు దగ్గర ఎకరానికి 1 నుంచి 2 లక్షల ఖర్చు అయింది కానీ ఎటువంటి లాభం లేదు అని చెప్పి చాలా వరకు మనకి ఫోన్స్ వచ్చినాయి. చాలామంది మనకి షెడ్యూల్ ప్రకారం మందులు కూడా పంపిస్తూనే ఉన్నాము. వాళ్ళు మంచి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు చాలామంది. ఇప్పుడు నేను ప్రతి చోట ఫీల్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాను కదా, మీరు వింటున్నారు కదా, ప్రతి చోట వాళ్ళు ఎలా అంటున్నారో మీకైతే తెలుసు కదా. ఇప్పుడు నేను మహారాష్ట్ర వెళ్తున్నాను, అక్కడ నెంబర్ 15 మరియు ఇతర పంటలు ఎలా అక్కడ సాగు చేస్తున్నారు, ఎటువంటి మందులు వాడుకుంటున్నారు, అక్కడ సాయిల్ అప్లికేషన్ ప్రాబ్లమా లేకుంటే మొక్కలే ప్రాబ్లమా పూర్తిగా తెలుసుకుంటాను. అక్కడ మినిమం ఒక 1 month దాకా ఉంటున్నాను. 1 month ఉండి అక్కడ ప్రతిదీ కూడా తెలుసుకొని మీకు వీడియో ద్వారా మీకు పంపిస్తాను. సో ఇంకా ఏపీ కూడా రావడం జరుగుతుంది. ఏపీ ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర వెళ్తానో తెలియదు, ఏపీ అయితే రావడం తెలియదు. ఏదైతే మొత్తానికైతే ఫీల్డ్ విజిట్ రోజు వెళ్తూనే ఉన్నాను.
సో ఎక్కడైనా సరే మన రైతుల దగ్గరికి అయితే ముందైతే వెళ్తాను, తర్వాత వేరే రైతులు కూడా వెళ్ళడం జరుగుతుంది కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లాంగ్ అవుతుంది. ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే మనకి ఫోన్ చేయండి. మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తోటి రైతుకు మన వీడియో రీచ్ అవ్వదు. అందుకని చెప్పి పదే సార్లు అంటున్నాను, మీరు చేసుకుంటేనే తోటి రైతుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా చాలామంది సాగు చేద్దామనే ప్లానింగ్లో ఉంటారు. బొప్పాయి సాగు అయినా సరే, వేరే పంటలైనా సరే, వాళ్ళకి తెలియాలి అంటే ఎవరు నేరుగా చెప్పరు. నాలా అలా కాకుండా చాలా నీట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక రైతు, కొత్త రైతు చాలా మంది ఉంటారు కొత్తగా సాగు చేసేవాళ్ళు, వాళ్ళకి విమర్శించి చెప్దామని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే ఈరోజు మీరు వీడియో లాంగ్ అని చెప్పి బాధపడకండి, చాలా ఓపికగా చెప్తున్నాను. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.